సో హలో మెగాస్టార్ గారిని కలిశాడు, ఫోటో దిగాడు, మన సినిమాని చాలా బాగా అప్రిషియేట్ చేశాడు. ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడ దాకా వచ్చాను, ఎక్కడ ఈ విషయం చెప్పలేదు. ఏ థియేటర్కి వెళ్ళా సరే ఏలూరులో చెప్పాలి, నేను చిరంజీవి కలిసిన విషయం అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్తున్నా. అలా సినిమా అనిపించిందన్నా సినిమా అన్న చాలా బాగా చేశారు. ఇవాళ కూడా థ్యాంక్ యూ అందరికి, చాలా థ్యాంక్ యూ. ఎంతకంటే ప్రౌడ్ మూమెంట్ నాకు ఇంకేం లేదు. మెగాస్టార్ గారిని కలిశాను, మా అమ్మ నాన్న థియేటర్లో కూర్చోబెట్టి నేను ముందు మాట్లాడుతాను. నుంచి మాట్లాడే స్టేజ్ వస్తుందని ఈ అవకాశం కల్పించిన వంశన్నయ్యకి, నిహారిక మేడంకి, అలాగే మా ప్రసాద్ అన్నయ్యకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం చెప్పాలి, మీరు అందరూ చూసుంటారు ఈ సినిమాలో మేమందరం కూడా 18 ఏళ్ళకి ఒక లుక్ లో, 30 ఏళ్ళకి ఒక లుక్ లో చూసుంటారు. దీనికి కారణం ఈ సినిమా కెపాసిటీ, నేను ఫిట్నెస్ ట్రైనర్ ని. నేను ఇక్కడ ఏలూరులోనే తయారైన, ఏలూరులోనే మొత్తం నేర్చుకున్నాను. ఈ రోజు నేను రామలక్ష్మణ్ జిమ్ లో లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కూడా ఉండిపోయినాను. నా గురువు ప్రజెంట్ లక్ష్మణ్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆయన చాలా సపోర్ట్ చేశారు వాయిస్ అందరికీ కూడా. ఇందుకు నుంచి ఏం మాట్లాడలేను, ఒక్కసారి అందరం అడుగుతాం. మా డైరెక్టర్ గారు మాట్లాడు. డైరెక్టర్ సినిమాలో ఉందండి, సెకండ్ చిరంజీవి గారు పట్టుగారు అబ్బాయి గురించి అడిగారు. మమ్మల్ని బాగా ప్రోత్సహించి అబ్బాయి టాలెంట్ బాగా గుర్తించి ఇక్కడ ఓపీసీ ఎదురుకు తీసుకొచ్చారు. సో మీ అందరి తరఫున, ఏలూరు తరఫున, ఈశ్వరు పరిస్థితి చేసినందుకు ఒకసారి నేరుగా థ్యాంక్స్ చెప్పేస్తున్నాం. అక్షయ్ మీకు చెప్పాడు కదా, చాలా టాలెంటెడ్ యాక్టర్, అంతకంటే మించి మంచి ట్రైనర్. మీరు ఫస్ట్ లో 18 ఏళ్ళు, తర్వాత 30 ఏళ్ళు చూశారు కదా. ఈ అబ్బాయి దగ్గర తీసుకున్నాడు, పర్ఫెక్ట్ ట్రైనర్, పర్ఫెక్ట్ యాక్టర్. చాలా మంచి టాలెంటెడ్ పర్సన్స్ ని ఏదో ప్రొడ్యూస్ చేసింది. మా సినిమాలో పరిచయం చేయడానికి నాకు అవకాశం దొరికింది. ఇంకా ఎవరైనా యాక్టర్స్ ఇలాంటి టాలెంటెడ్ ఉంటారంటే వచ్చే నేర్పండి. అబ్బాయి లోకేష్ అండి, ఒక 6 ఏళ్ళు ఆలోచన చేస్తాను. బాగా చేసాడా? థ్యాంక్ యూ సో మచ్.
ఈశ్వర్ గారు ఇప్పుడు చెప్పారు మంచి ప్రోత్సహించారు. ఎక్కడ చూసిన హౌస్ఫుల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మా సినిమా రిలీజ్ అయ్యి 2.5 వారాలు అయిందంటే ఎవరు నమ్మరు థియేటర్ లో ఇంతమంది ఇంకా చాలా సినిమా చేద్దాం అనుకున్నాను. East